తొలి ప్రాధాన్యం తల్లిదండ్రులకే ఇవ్వాలి. ఈ ప్రపంచానికి మనం పరిచయం అవ్వడానికి కారణం తల్లిదండ్రులు. వారి సేవలను మించిన పవిత్ర కార్యం వేరేది లేదు. కన్నవారిని ఆవేదనలకు, అశాంతులకు గురి చేస్తే అంతకు మించిన పాపం మరొకటి ఉండదు. సాక్షాత్తు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తమ తొలి ప్రాధాన్యం తల్లిదండ్రులకే ఇచ్చారు. తల్లిదండ్రులను దుఃఖం పెట్టేవారు ఆధ్యాత్మిక సాధనలు ఫలించవు. కన్నవారు సంతృప్తిగా ఉన్నప్పుడే మన పూజలు, పుణ్యతీర్థయాత్రలు సార్థకమవుతాయి. చిన్ననాటి నుంచే దైవిక భావనలను పిల్లలకు నూరిపోస్తే వారు ఆధ్యాత్మిక సుసంపన్నులవుతారని శ్రీమద్ భాగవతం, రామాయణం, మహాభారతం లాంటివి ప్రబోధిస్తున్నాయి. నవమాసాలు మోసి జన్మనిచ్చి కంటికి రెప్పలా కాపాడే తల్లి ఇలలో మొదటి దైవం. ఇహపరాలను సాధించేందుకు విద్యాబుద్ధులను నేర్పించి స్వశక్తి పైన ఆధారపడేలా తీర్చిదిద్దే తండ్రి రెండో దైవం. ఆ ప్రత్యక్ష దైవాలను సదా సేవించడమే బిడ్డల కర్తవ్యం. పిల్లల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఎన్ని కష్టాలనైనా ఆనందంగా అనుభవించే తల్లిదండ్రుల రుణం 100 ఏళ్లు శ్రమించినా తీర్చుకోలేనిదని పెద్దలు చెబుతారు. కేవలం దేహాన్నివ్వడం, ధనాన్ని సమకూర్చడం కాదు. కన్నబిడ్డలు ధార్మిక మార్గంలో ప్రయాణించడానికి సహాయపడే తల్లిదండ్రులు ధన్యులు. లోకం మొత్తం ఇలాంటి వారికి రుణపడి ఉంటుంది. తల్లిదండ్రులను తూలనాడడం మహాపాపమని సనాతన ధర్మం ఘోషిస్తుంది. వారితో అభిప్రాయ భేదాలున్నా వాద వివాదాలకు దిగితే అంతకు మించిన అనైతికం మరొకటి లేదన్నారు మన మహర్షులు. తల్లిదండ్రులను దుర్భషలాడడం, అవమానించడం, బాధ కలిగించడం, నిందారోపణలు చేయడం మంచిది కాదు. జన్మనిచ్చిన వారిని అవమానించి అగౌరవపరిచిన వారికి ఎన్నటికీ మేలు జరగదు అన్నది శాస్త్రవచనం. శ్రవణుని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే కన్నవారిని సేవించి కైవల్యాన్ని పొందిన శ్రవణుడు లాంటి పాత్రను ప్రపంచ ఆధ్యాత్మిక సారసత్వంలో ఎక్కడా దర్శించలేము. అందులైన తల్లిదండ్రులను కావడిలో మోసుకొని అతడు తీర్థయాత్రలు చేయించాడు. తమ జీవితంలో ఎలాంటి కఠినమైన ఆధ్యాత్మిక సాధనలు చేయకున్నా కేవలం ఈ ఒక్క సేవ అతన్ని జన్మను ధన్యం చేసింది. శ్రవణ్ణి అడుగుజాడల్లో నడుస్తూ కన్నవారిని కంటికి రెప్పలాగా చూసుకోండి.